షాద్నగర్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. నిండు నూరేళ్ల పాటు ఆయన ఆరోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభ జూనియర్ కళాశాలలో వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. అదేవిధంగా ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకాల నారాయణ రెడ్డి, వై రవీందర్ యాదవ్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, కొందుటి నరేందర్, లక్ష్మీనారాయణ గౌడ్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలంతగా మాకు తెలంగాణ రాదు అనే నమ్మకం లేని టైంలో గాంధీ మార్గంలో అహింసాయుతంగా పోరాడి తెలంగాణను సాధించిన మన తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు పల్లెలలో, పట్టణాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఎందుకంటే తెలంగాణను సాధించి ఎందరూ అవమానించినా, అవహేళన చేసినా ఈయన తెలంగాణ చేస్తారని అన్నా కానీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్న నాయకులు అప్పుడు అట్లే మాట్లాడారు. చాలా ఇన్సల్ట్ చేశారు. ఆయన అన్నిటికీ తట్టుకొని మొక్కబోని పట్టుదలతోటి పోరాడి తెలంగాణ సాధించుడు. తెలంగాణ సాధించేటప్పుడు కూడా నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా విరవలేదు. కాబట్టి తెలంగాణ సాధించి తెలంగాణ కూడా భారతదేశంలో మంచి అభివృద్ధి పథకం నడిపించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరిగినాయి. భారతదేశంలో తెలంగాణకు మంచి గుర్తింపు తెచ్చారు, ప్రపంచంలో గుర్తింపు తెచ్చారు. ఐటీ రంగాన్ని ఇంప్రూవ్ చేసి కాదు అటువంటి మహా వ్యక్తి మళ్ళీ ప్రజలంతా మా కేసీఆర్ మాకు కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ లోటు లేని లోటు పెట్టయిందో ముఖ్యమంత్రిగా లేని లోటు ప్రజలంతా గ్రహిస్తారు. ఇప్పుడే నేను హాస్పిటల్కి పండ్లు పంచడానికి పోయినప్పుడు వాళ్ళంతా బాధపడుతున్నారు. మేము ఎందుకు కూడా కేసీఆర్ని కూడా కొట్టుకున్నామో మాకు అర్థమైతే లేదు. మాకు ఇప్పుడు కన్నప్పుడు బిడ్డలు కన్నప్పుడు 12,000 ఇచ్చేది, ఆడపిల్ల ఉంటే 13,000 ఇచ్చేది.
భార్య ప్రసవించిన తర్వాత ఇండ్ల గురించేది పండగ గవర్నమెంట్ బైక్ తొలిచేది. అదేవిధంగా కేసీఆర్ కిట్ పిల్లలకు సభ్యుది కావాలి, దువాలేది అన్నిచ్చుడు. ఇది కాక మాకు ఎన్నో సాయం చేసుడు, ఎందుకు కూడా మాకు అర్థమైతే లేదు, తానేకి నీళ్ళు ఇచ్చుడు అనే ఆలోచన చేస్తున్నాం. వీళ్ళంతా ఆడపిల్లలంతా హాస్పిటల్లో కూడా చాలా బాధపడుతారు. వాళ్ళు ఏందో వాళ్ళు మాట్లాడలేదు, మేము ఎందుకు ఓడగొట్టున్నాం కేసీఆర్ గారిని అని బాధపడుతున్నారు. కాబట్టి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు, చాలా ఆకాంక్షిస్తారు. కాబట్టి కేసీఆర్ గారు చల్లగా ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు బతకాలని ప్రజలు కోరుకుంటారు. ఆ భగవంతుని ఆశీర్వాదం